ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మేము ఇల్లుకి స్టిక్కర్లు అంటేసారు అధ్యక్ష, మా ఇంటికి 2 అంటేసారు. నేను చూసిన మా నీళ్ళు ఒకటే కాదురా బాబు 2 స్టిక్కర్లు ఎట్లయినాయంటే ఏమో సార్ అని అన్నారు. నేను అనుకున్నా మరి ఎక్కువ ఈయన చూపుతారేమో బీసీ జనాభా, నా ఇంటికే 2 చిట్టీలు అంటేసిందంటే మరి సంఖ్య మన పెరుగుతుందేమో అనుకున్నాం. కానీ ప్రభుత్వం పెట్టేటువంటి ఈ నివేదిక చూస్తే ఏమైంది అధ్యక్ష, మా సంఖ్య అంతా తగ్గిపోయింది. అధ్యక్ష నాకు ఒకటి అర్థమైతే లేదు, అగ్రవర్ణాలు దాంట్లో కూడా చాలా పేదలు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళని ఆదుకోవాలా, చాలా పేదలు ఉన్నారు, వాళ్ళని దాంట్లో ఆదుకోవాలా. ప్రభాకర్ మీరు మాట్లాడండి. నేను ముందే అధ్యక్ష నేను సభ్యులందరూ కోరుతా ఉన్నా అంటే 1931లో ఒక్కసారి కులకు సంబంధించిన ఒక సమాచారం సేకరణ, అది మన స్వతంత్రం రాకముందు దేశంలో మొట్టమొదటి రాష్ట్రం. ఇవల్ల ఒక కులానికి సంబంధించిన అన్ని రాష్ట్రంలో ఎవరెంత ఉన్నారు ఏందనే సమాచారాన్ని సేకరించినాం. దీనికి సంబంధించి నేను ముందు నుంచి కూడా సభలో కోరుతా ఉన్నా, ఏదన్నా రోడ్ మ్యాప్ ఇవ్వడానికి మీరేం సజెషన్ చేస్తారో మీ పార్టీ తరఫున ఇవ్వండి. కానీ జనరల్ మొత్తం ప్రాసెస్ని క్రిటిసైజ్ చేసినట్టుగా ఇంటికి 2 స్టిక్కర్లు వేసి ఉంటే ఒకవేళ అటువంటిది నిజమైతే డెఫినెట్లీ ఆ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ మేము ఎక్కడ కూడా అటువంటిది జరిగింది అనేటువంటి ప్రశ్న కొంతమంది పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చెప్పారు. జిహెచ్ఎంసీకి కొంత సంబంధించి ఏం చెప్పంటావు అధ్యక్ష, కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కుక్కలు వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంత నష్టం, రకరకాల వ్యక్తులు రకరకాల స్వచ్ఛంద సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళని సేకరించడం. చాలామంది ప్రముఖులు ఈ రాష్ట్రంలో ఆదర్శవంతం అనుకుంటే వాళ్ళు సమాచారం ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి ఆ విషయాల దగ్గరికి ఎక్కడికి పోకుండా గౌరవ సభ్యుని నేనేం కోరుతున్నా అంటే, ఇది రేపు రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా సమాజంలో గౌరవంగా తలెత్తుకి తిరగడానికి సంబంధించి ఒక డాటా మంచి క్షేత్రస్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో అధికారులు చదువుకున్నటువంటి ఐఏఎస్ అధికారులు పర్యవేక్షణకు సంబంధించి బీహార్ వేరే రాష్ట్రంలో జరిగిన దానికంటే ఎక్కువ మార్పు చేసి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని భాగస్వామిని అధ్యక్ష. నేను నా వర్గానికి న్యాయం వస్తే నేనేం మెత్తవలేదన్నా డెఫినెట్లీ మీరు తప్పకుండా గట్టిగా మాట్లాడతాం, జరిగినప్పుడు కూడా మాట్లాడతారంటే అవివేకంగా మారుతుంది. నేను కూడా ఇప్పుడు ఏమంటున్నా, మిమ్మల్ని దయచేసి గౌరవ బలహీన వర్గాల శాసనసభ్యుడిగా మీరు ముందు సీట్లో రావాలని కోరుకుంటూనే మీరు మీ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ చెప్పండి. భవిష్యత్తు న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఇప్పుడున్న దాంట్లో పొరపాటు జరిగితే సరి చేయడానికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అనుభవపూర్వకంగా ఇది ఇట్లా చేస్తే బాగుండేది ఒక సజెషన్ చేసినాడు. గవర్నమెంట్ దాన్ని ఏం చర్చ చేస్తుందో చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు మనం ఎలక్షన్ కమిషన్ అని చెప్పింది ఇంకా ఇప్పుడు వచ్చిన సమాచారానికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లా దానికి చర్చ చేయమని చేద్దాం. కానీ దయచేసి దీనికి సంబంధించిన ఈ సమాచార సేకరణను ప్రశంసించకపోతే కనీసం సలహా సూచన చెప్తూ భవిష్యత్తు రోడ్డు మ్యాప్కు కొంత బలహీన వర్గాల గౌరవం పెరగడానికి మంచి మార్గము అన్వేషణ చేయమని చెప్పి కోరుతాను. ఇది అందరి విద్యా, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక అనేక రకాల మార్పుకు ఒక తొలిమెట్టు. ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఈ మజిలీ, ఈ యొక్క యాత్ర భవిష్యత్తులో చివరి బీసీ దాకా చేరడానికి మనమందరం ప్రజాప్రతినిధులుగా ఆ కార్యాచరణ తీసుకొని ఏ పార్టీలో ఉన్నా దానికి ఉపయోగపడే విధంగా మన యొక్క సలహా సూచన ఉండాలని ఆకాంక్షిస్తున్నారు అధ్యక్ష. నేను ముందే అన్నా, మా ప్రభాకర్ అన్న బాగా గట్టిగా మద్దతు ఇస్తున్నా. కానీ అంటే ఈ ప్రభాకర్ అన్న మాట్లాడేటటువంటి మాటలు ఏమనిపిస్తున్నాయంటే, 2 స్టిక్కర్లు అంటేస్తేనే అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. చాలా సీరియస్ అండి అధ్యక్ష. ఇది 2 స్టిక్కర్లు అంటేస్తే ఎవరు ఆ 2 స్టిక్కర్లు అంటేసిన వాళ్ళ మీద అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళ పేర్లు కూడా చెప్తే మంచిదని చెప్పారు. కానీ 98 లక్షల జనాభా తగ్గించిన వాళ్ళు దాని గురించి చెప్తలేరు. 2 స్టిక్కర్లు వేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు అంటారు. 98 లక్షల జనాభా తగ్గించారు, 98 లక్షల జనాభా తగ్గించారు. నేను ఏమంటానంటే అధ్యక్ష, అన్నా నేను మీ ప్రభుత్వాన్ని ఒక మాట అంటలేను అన్నా. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్పీకర్ సార్, ప్రతిపక్ష సభ్యులు వారి ఎటువంటి సూచన ఇచ్చినా, ఏ విమర్శలు చేసినా సద్విమర్శలు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ శాసనసభలో జరిగే ఇంత సీక్రెట్ డిబేట్ ద్వారా మీరు ప్రజల్లో అనుమానాలు, అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉంటే మాత్రం అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి, మీ ద్వారా ఈ సభ సభ్యులందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. 10 ఏళ్ల పాటు వాళ్ళున్నారు,
ఢిల్లీలో మీరు 10 ఏళ్ల పాటు ఉన్నారు. మీరు ఎక్కడన్నా బీసీ కులగణన మొదలుపెట్టినండి? మీరు ఏ బీజేపీ రాష్ట్రం మొదలుపెట్టినా? మీరు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టినా? మొదలుపెట్టలేదు. స్పీకర్ సార్, ఇదొక చారిత్రాత్మక మార్పు. భారతదేశం యొక్క చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఇనిషియేటివ్తో మొదలుపెట్టిన విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎక్సైజ్ గురించి ముఖ్యమంత్రి గారు వివరంగా చెప్పారు. నేను నా సుదీర్ఘ కాలంలో శాసనసభలో పార్లమెంట్లో అనుభవంతో ఇంత భారీ స్థాయి ఎక్సర్సైజ్ ఇంత మెటికులస్గా ఇంత సిస్టమేటిక్గా జరగలేదని చెప్పి నేను మనం చేస్తాను. వారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రాష్ట్రంలో ప్రతి 150 ఇండ్లు మార్కౌట్ చేసి ఒక టీచర్నో, ఒక అంగన్వాడీ కేంద్రం ఎంప్లాయీనో, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్నో కేవలం 150 ఇండ్ల వరకే ఎన్యూమరేటర్గా పెట్టి ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకి ఒక సూపర్వైజర్ పెట్టి రాష్ట్రంలో 1,03,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 3 నెలల పాటు కేవలం ట్రైనింగ్ తర్వాత ఈ కార్యక్రమంలో పెట్టినాము. మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించొద్దు. మేము బీసీల విషయంలో, ఎస్సీ ఎస్టీల విషయంలో దయచేసి మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఫర్ సోషల్ జస్టిస్. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బయట మాట్లాడినట్టుగా మేము సామాజిక న్యాయానికి కట్టుబడిన విషయం మనం చేస్తున్నా. స్పీకర్ సార్, ఒకటి ఆ ప్రక్రియ విషయంలో మీకు ప్రతిపక్ష సభ్యులందరికీ కావాలంటే మరోసారి వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ విచ్ వెంట్ ఇన్ టు దిస్ హోల్ ఎక్సర్సైజ్, దిస్ హోల్ ఎఫర్ట్ మేము సపరేట్గా కూడా ప్రజెంటేషన్ ఇస్తాం. మేము చేసిన ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు చెబితే వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్ అవర్ సెల్స్. స్పీకర్ సార్, సభ్యులందరికీ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో 1 ఇయర్లో జరిగిన ఎక్సైజ్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇంత మెటికులస్గా, ఇంత సిస్టమేటిక్గా, ఇంత ఇంక్లూజివ్గా ఎక్కడ జరగలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా శంకర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శంకర్ గారు, మీరు చేస్తున్న సూచనలు కానీ సద్విమర్శలు కానీ వి యాక్సెప్ట్. బట్ ప్రజల్లో అపోహలు, అనుమానాలు వద్దు. మీరు ఏదో ఫిగర్స్ కలిపి మీరు తగ్గిపోయినట్టు. ఎవరు తగ్గలేదు. దేనికి తగ్గినరు? ఏ ఫిగర్కి పోల్స్తున్నారు మీరు? ఇదంతా చాలా సైంటిఫిక్గా, సిస్టమేటిక్గా, లాజికల్గా చేసిన ఎక్సర్సైజ్. నేను మళ్ళోసారి మీకు మనం చేస్తున్నా, ఎవరిదో పర్సంటేజ్ తగ్గిందని మీరు రకరకాలుగా మనం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ పాపులేషన్కి 17.43% ఈ యొక్క మరి సోషియో ఎకనామిక్ సర్వేలో మరి వచ్చిన రిజల్ట్. ఎస్టీ పాపులేషను 10.45%, బీసీ పాపులేషను 56.33%, ఓసీలు 15.79%. మరి అదేవిధంగా మేము చేసిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం మరి మైనారిటీ పాపులేషన్ సుమారు 13%. నేను మీకు ఏం మనం చేస్తున్నానంటే స్పీకర్ సార్, ఒకటి ఈ ఎక్సర్సైజ్ అయితే అధికారులు మరి చాలా సిస్టమేటిక్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగిందో, ఎస్, మా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,70,00,000. 3,70,00,000లో 3,54,00,000 మందికి ఇండివిజువల్ సర్వే జరిగింది. మేము వచ్చిన లెక్క ఫిజికల్గా లెక్క ఎంత వచ్చిందంటే 4,20,00,000 ఉండాలి, 5 కోట్లు ఉండాలంటే దానికి ఎవరేం చేయాలి? ఇది సిస్టమేటిక్గా మొత్తం రాష్ట్రంలో ప్రతి ఇంటికి మార్కింగ్ జరిగి, లిస్టింగ్ జరిగి, ఎన్యూమినేటర్స్ మార్క్ అయ్యి, ట్రైనింగ్ అయ్యి, ఇంటింటికి పోయిన సర్వే. మరి
ప్రతిపక్ష శాసనసభ్యులు మనం చేస్తున్న సెన్సస్లో కూడా బహుశా ఇంత సిస్టమేటిక్ జరగకపోయిండొచ్చు. ఈ ఫిగర్స్లో దయచేసి మీరు అనుమానాలు అపోహలు కలిగించొద్దు. మా ప్రభుత్వం సోషల్ జస్టిస్ పక్షాన, ప్రత్యేకంగా బీసీలకు సోషల్ జస్టిస్ చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. రిజర్వేషన్స్ ఎంత పర్సెంటేజ్ చేయాలి తప్పనిసరిగా ఈ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిద్దాం. మీరు షెడ్యూల్ 9 పెడుతుంటే పెట్టండి. మరి నో దయచేసి మా ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిన్సియర్ ఉన్నాము, కమిటెడ్ ఉన్నాము. దయచేసి మీరు మా కమిట్మెంట్, మా సిన్సియరిటీ డౌట్ చేయవద్దు, ప్రజల్లో అనుమానాలు పెట్టొద్దని చెప్పి నేను మనం చేస్తున్నా. స్పీకర్ సార్, నేను మళ్ళా ఇంటర్వ్యూని అయితే అవసరం ఉంటే కానీ దిస్ ఇస్ ఎ మ్యాసివ్ మెటిక్యులస్ సిస్టమాటిక్ ఎక్సర్సైజ్. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో, బీజేపీ పాలించిన ఏ రాష్ట్రంలో చేయలే. శంకర్ గారు, మీరు నరేంద్ర మోదీకి సలహా ఇవ్వచ్చు కదా, మొత్తం భారతదేశంలో చేయొచ్చని. మరి చేస్తలేరు వాళ్ళు. మరి 10 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు చేసినరా? వాళ్ళు చేయలేదు. మేము ఒక స్పీకర్ సార్ మా ప్రియతమ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో సోషల్ జస్టిసే ధ్యేయమని ముందుకు పోతున్నాము. చాలా మెటిక్యులస్గా ఈ మొత్తం ఎక్సైజ్ చేయడం జరుగుతుంది. అంకెలపై అనుమానం చేస్తే మరి మీకు మొత్తం అసలు ఎక్సర్సైజే దాన్ని డెఫర్ చేయాలంటారు, పోస్ట్పోన్ చేయాలంటారు. ఇది చాలా సిస్టమేటిక్గా సీరియస్గా జరిగిన ఎక్సర్సైజ్. ఈ అంకెలు జెన్యూను. దయచేసి తగ్గింది అంటారు. దేన్ని పోల్చి మీరు తగ్గింది అంటున్నారు? వాట్ ఆర్ యూ కంపేరింగ్ విత్? ఇది జెన్యూన్ ఫిగర్స్. అద్భుతంగా చేసిన ఈ సోషియో ఎకనామిక్ సర్వేకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, ప్లానింగ్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను.